మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగునుగాక. ఆరాధనా కూడుకులోనికి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు పాటలు చెల్లించి మనం చేరినాము. ఆరాధనా కూడుకులో ఈ వాక్ష భాగాలు జ్ఞాపకం చేసుకుని ప్రభు బల దగ్గరకు చేరదామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీ 11:23 నుండి 26 వచనాల వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఇందులో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అలాగే పని చేయమని చెప్పినాడు. అట్లయితే ఇందులో మనం ఈ దినాన్ని రొట్టు పాత్ర, రసపాత్ర ఎలాగా దగ్గరికి తీసుకోవాలి అంటే 23లో ఉంది చూడండి. ఒక రొట్టును ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఒక రొట్టును ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? లూకా సువార్తలో 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 36వ వచనం. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకానిచ్చి, నీవు యూదులు రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. ఆయనను దూషించారు. ఆయనకు అన్యాయపు తీర్పుని తీర్చినారు. ఆయనకు చేదు చిరకాను ఇచ్చినారు. 44వ వచనం చూడండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన అన్యాయపు తీర్పు వలన ఈపెను దున్నినారు, చేదు చిరకానిచ్చినారు, ఆయన సిలువేసినారు. ఆయన మధ్యాహ్నము 3 గంటలైనప్పుడు దేవునికి తన ఆత్మను అప్పజెప్పినారు. కాబట్టినే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. రోమపత్రిక 14వ అధ్యాయము 11-12 కలిపి వచనాలు ఇలా ఉంది. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తనను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. ఈ వచన భాగములో దేవుణ్ణి స్తుతించుచు మనము
ఆయన ఎదుట మోకాళ్ళుని ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతించి ఘనపరచాలి. అందుకనే ఆయన మనలను సృష్టించుకున్నాడు, నూతన సృష్టిగా. తన రక్తాన్ని అందుకనే పెట్టుకున్నాడు, తన శరీరాన్ని అందుకునే మన కొరకు సమర్పణ చేసినాడు. మనలో పాత స్వభావాన్ని, పాపాన్ని తొలగించి ఆయనను ఎదుట మోకరిల్లి, అంటే మనం తగ్గించుకుని మన నాలుకతో దేవుణ్ణి స్తుతించాలి. అలా స్తుతించిన అనుభవంతోటినే మనము బల దగ్గరికి చేరాలి. ఆయనను స్తుతించటం ద్వారా, కృతజ్ఞతలు చెల్లించటం ద్వారా, ఆరాధన చేయటం ద్వారా మనం ఆయనను మహిమపరుస్తున్నాము, ఆయన మనలను ఘనపరుస్తున్నాడు. ప్రభు బల దగ్గరికి చేరి ఆయనను ఆరాధన చేసి ఆయన మహిమపరచటంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తున్నాయి. ఎట్లాంటి ఆశీర్వాదాలు? అది పర సంబంధమైనదే గాని భూ సంబంధమైనది కాదు. ఇలా ఆరాధన చేసినటువంటి పేతురు, యోహానులు, అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి, 2వ అధ్యాయములో వారు ఆరాధన ప్రారంభించినారు. 42లో వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టు విరుచుటి యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉన్నారు. అంటే ప్రతి ఆదివారము రొట్టు విరిచినారు, దేవుని మహిమపరుచుచూ వచ్చినారు, దేవుణ్ణి ఘనపరుచుచూ వచ్చినారు. గొప్ప కార్యాలు అక్కడ జరిగాయి. అదే పరలోక ఆశీర్వాదం. చూడండి 43, అపోస్తులు 2:43. అప్పుడు ప్రతివానికిని భయము కలిగను. రొట్టు విరుచుటలో, అపోస్తుల బోధలో ఉండటంలో, సహవాసములో ఉండటంలో, ప్రార్థన చేయటంలో కలిగే అనుభవం ఏంటండి? అనేకులకు ఆ భయము, దేవుని భయము కలుగుతుంది. ఒక ఆదివారము రొట్టు లేదు అనుకోండి, దేవుణ్ణి ఘనపరచటం లేదనుకోండి, అపోస్తుల బోధ లేదనుకోండి, ఆయనను మహిమపరచలేదనుకోండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదనుకోండి, అక్కడ సంఘముగా లేదని, సంఘము కాదని అర్థం. అందుకనే ప్రతి ఆదివారం ఉండాలన్న నియమం అది. అయితే దానికి యోగ్యత కూడా అవసరం. ప్రతి ఆదివారం తప్పదన్నట్టు కాదు, యోగ్యతతో తీసుకోవాలి. అయోగ్యంగా తీసుకుంటే శిక్షకు అర్హులే. కాబట్టి యోగ్యంగా దాన్ని మనం పొందుకోవటానికే ఈ బల దగ్గరికి చేరుతున్నాం. బల దగ్గరికి చేరుతున్నప్పుడు అనేకులకు భయము కలుగుతూ, చూడండి 43లోనే, మరియు అనేక మహత్కార్యములను, సూసుక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుణ్ణి ఘనపరచడం ద్వారా దేవుని కార్యాలు సంఘము ద్వారా ప్రజలలో జరుగుతాయని అర్థం అండి. ఆయనను ఆరాధన చేయుటకు, ఆయనను సేవించుటకు మనకు దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకుంటే దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు మహిమపరుస్తాడు. ఇదే అపోస్తులు 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాలు మనం గమనిస్తే, కుంటు భిక్షకుడు ఉన్నాడు. ఈ కుంటు భిక్షకునికి దగ్గరికి ఆరాధనలో ప్రాముఖ్యంగా ఉండి ఆరాధన చేసి ఆయన మహిమపరిచి ఆ తరువాత సువార్తకు వెళ్ళారు పేతురు, యోహానులు. ఆరాధన లేకుండా బయటికి వెళ్ళకూడదు. సంఘంలోనికి వచ్చి ఆరాధన చేసి ఆయన ఘనపరిచి ఆ తర్వాత దేవుని సువార్త కొరకై వెళితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, పేతురు, యోహానులు దేవాలయంలోనికి వెళ్ళిపోతుంటుంటే ఇతడట ఏదైనా వెండైనా బంగారమైనా పేతురు, యోహానులు వేస్తారు అని ఎదురు చూశారు.
కానీ ఆ సమయమున వారి దగ్గర ఏమీను లేవు. కాబట్టి వారు ఏమన్నారు? మా దగ్గర వెండి బంగారాములు లేవు, మరి యేసు నామమున నీవు లేచి నడుమన్నారు. ఏ నామమును కలిగి ఉన్నారు వాళ్ళు? యేసుక్రీస్తు నామమును కలిగి ఉన్నారు. ఎందుకు కలిగి ఉన్నారు? రొట్టె విరుచుట ద్వారా కదండి, అపోస్తులుల బోధలో ఉండుట ద్వారా కదండి, అపోస్తులుల సహవాసములో ఉండుట ద్వారా, అపోస్తులతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా వారు యేసుక్రీస్తు నామమును కలిగినారు. వెండి బంగారపు తుప్పు పడుతుంది కదా, దొంగలు కన్నం వేస్తారు కదా, కానీ యేసు నామము అద్వితీయ నామము. ఈ ధరలో ఉండవలసిన నామము కాదు, ఈ ధర నుండి పరలోకానికి చేర్చే నామము, గొప్ప నామము. ఆ నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. కొందరు ఓరకనే హల్లెలూయా 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 అంటున్నారు. ఎందుకో అర్థం కాని మాటగా. ఆ స్తుతి మాట మంచిదే, కానీ ఉపయోగించటంలో విఫలమవుతూ ఉన్నారు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరింపలేదు అపోస్తులు. వారికి భయము. అందుకనే కుంటి భిక్షకుడికి యేసుక్రీస్తు నామమే కావాలి. ఎందుకు? అతడు కుంటిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కుంటి భిక్షకుని చూసి మా దగ్గర వెండి బంగారాలు లేవు అయ్యా అని యేసు నామములో నడుము అని అన్నప్పుడు 40 ఏండ్లు కలిగినటువంటి వాడు ఆ రోజునే చీలమండలలో అన్నారు కదండి, లేచి నడిచేను, చీలమండలములను బలము పొందేను. అలా బలము పొంది వారు ఏం చేశారండి? అతను ఏం చేశాడండి? వాడు దిక్కున లేచి నిలచి నడిచేను, నడుచుచు గంతులు వేయచ్చు. ఇప్పటి వరకు నలుగురు చేత మోయబడిన వాడు, ఇప్పటి వరకు ఆయన ఏ సొంతంగా ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు యేసు నామములో గొప్ప కార్యము జరగగానే అతని శరీరం ఉల్లాసముతో ఉప్పొంగిపోతూ గంతులు వేస్తూ ఆ తర్వాత ఏం చేశారండి? దేవుణ్ణి స్తుతించుచు, దేవుణ్ణి స్తుతించుచు. ఇది ఆరాధన. సంఘములో రొట్టు పాత్రలో చేరేవారులో దేవుని నామమందు కలిగి ఉన్న బలం ఉంటుందండి. సాతాను రాజ్యాన్ని ఓడించగలుగుతారు, రోగాలను సమస్యలను ఎదిరించగలుగుతారు. రొట్టు పాత్ర లేనప్పుడు దేవుని బలం ఉండదు, కానీ సాతాను బలం ఉంటుంది. రొట్టు దగ్గరికి చేరి ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనను సేవించిన వారిలో దేవుని నామము బలముగా ఉంటుంది. వారు బలమైన కార్యాలు చేస్తారు. ఆనాడైనా ఈనాడైనా వారి నుండి దేవుని కార్యాలు జరుగుతాయి. అంటే క్రీస్తు రక్తధారల్లో కడగబడిన వారు, విమోచించబడిన వారు ఈ క్రీస్తు సమూహము నుండి, జీవము కలిగిన దేవుని సైన్యము నుండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని అర్థం. అందుకని బల్ల దగ్గరికి చేరి స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. అప్పుడు ప్రతివానికి భయము కలుగుతుంది. అప్పుడు ప్రతివానికి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకని ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించి ఈ వారమంతా కూడా ఆయన నిమిత్తము నడాలి. మరలా వారం వచ్చినప్పుడు ఆయన బల దగ్గరకు మనము చేరాలి, దేవుణ్ణి స్తుతించాలి. మన తండ్రి అయిన దేవుడు ఈ లేఖన భాగాలు మన హృదయములు ఆయన నింపి బలపరచును గాక. బల దగ్గరికి చేరదామండి, మోకరిల్లండి.